ఎక్కువ చెప్పినా ఇప్పుడు తీసుకోవాల్సిందే, మన దగ్గర టైం లేదు కాబట్టి. నాకు తెలిసి పిన్ని రెడీ అయిపోయి ఉంటుంది. పిన్ని డాలీ రెడీ అయ్యే చూసి జూలీకి డౌట్ వచ్చిందేమో అని నాకు డౌట్ వస్తుంది. ఎందుకు జూలీ రాచా. హలో గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు జోహెత్ వ్లాగ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు 9th అండ్ ఇట్స్ మండే. ఫస్ట్ ఇప్పుడు జూలీ కేక్ కోసం వెళ్తున్నాం అనమాట. నిన్ననే తీసుకోవాల్సింది, నిన్న మార్నింగ్ నుండి వెయిట్ చేసి నైట్కి వాళ్ళు చేయలేమని చెప్పారు. యాక్చువల్లీ ఇన్ఫినిటీలో నా కేక్ ఆర్డర్ ఇచ్చినప్పుడు చాలా బాగా చేశారనమాట. వాళ్ళకి ఏదో చెఫ్ ప్రాబ్లమో ఏదో చెప్పారు. మొత్తానికి ఇప్పుడు హడావిడిగా వెళ్తున్నాము. యాక్చువల్లీ ఈవినింగ్కి చేస్తారో చేయలేరో కూడా తెలీదు. నేను చూపించిన డిజైన్ ఇప్పుడు బేకర్స్ మంత్రాకి వెళ్తున్నాము. అక్కడ నాకు డౌటే ఈవినింగ్ లోపల చేసేది, కానీ అజిత్ అయితే కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఎందుకు 2 hours సరిపోతుంది. నార్మల్గా అయితే ఇన్ఫినిటీలో 2 hours అంతా ఇచ్చేస్తారనమాట. మరి అక్కడ కూడా ఏమో తెలీదు. సో జూలీకి వాళ్ళ మమ్మీ నాకు తెలిసినంత వరకు సర్ప్రైజ్ లీక్ చేసినట్టే ఉంది అని నాకు అనిపిస్తోంది. ఎందుకంటే మా ఫ్రెండ్ సార్లు ఫోన్ చేసి వస్తున్నావా అక్క అని కూడా అడిగింది అనమాట. అందుకు నాకు డౌట్. ఈవినింగ్ ప్లాన్ చేసాం అందుకే. సో దాంతోపాటు ఇక్కడ బెలూన్స్ కూడా దొరుకుతాయంట. ఈరోజు నిరంజన్ ఉన్నాడు కాబట్టి నాకేం ప్రాబ్లం లేదు. ఈరోజు 2-3 ప్లేసులకి అట్లా తిరగాల్సి వస్తుంది నిరంజన్. అసలు ఫస్ట్ మన కేక్ దొరుకుతుందో లేదో అది డౌట్. అదే వాళ్ళు ఒకవేళ కాన్ఫిడెంట్ చేస్తామంటే ఓకే, లేదంటే ఇంకా వెళ్ళి బెంగళూరు బేకరీకి వెళ్ళి అక్కడ ఏది బెస్ట్ అయితే అది ఇంకా చూస్ చేసుకోవాలి. ఎంతకైనా మంచి డబ్బులు డ్రా చేసుకొని పోదాము. ఎందుకంటే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఎక్కడో క్యాష్ కావాలని అడిగినారనమాట. అక్కడ మొత్తం అంతా అయిపోయింది. నేను యూజువల్గా పెట్టుకోను, ఎందుకు కార్డు ఉంటుంది కదా, ఫోన్పే, ఇన్ని ఆప్షన్స్ ఉంటాయి. సో పర్లేదు, ఎంతకైనా మంచిది. ఒక సేఫ్కి ఒక 2-3,000 డ్రా చేసుకొని వచ్చేసి ఇక్కడ పెడతాను చూడు. ఆన్ ద వేలోనే కాబట్టి చూద్దాం. హోప్ఫుల్లీ మనకు కేక్ దొరికితే బెటర్. నేను కేక్ ఇప్పుడే చూపించాను, దొరకని తర్వాత చూపిస్తాను. ఇఫ్ ఇన్ కేస్ దొరకపోతే చూపిస్తాను ఏం డిజైన్ అనుకున్నాను. ఎందుకంటే ఒకవేళ ఇప్పుడే చూపించేసి దొరికింది అనుకో మీకు కూడా సర్ప్రైజ్ పోతుంది లాస్ట్ వరకు. సో లెట్స్ గో. అసలుకే మనకు లేట్ అవుతా ఉంటే ఈ డబ్బులు డ్రా చేసే దగ్గర ఇంత రష్ ఉన్నారు. అసలు నిరంజన్ పోయి చాలాసేపు అయిందనమాట. మరి అక్కడ ఏదో జరిగింటుంది. వస్తున్నాడు, ఇప్పుడు వస్తున్నాడు. ఎంతసేపు అయింది తెలుసా వెళ్ళి. ఏమైందో అసలు డ్రా చేసుకున్నాడా లేదంటే రిటర్న్ వస్తున్నాడా? రిటర్నే వస్తున్నట్టున్నాడు. ఏమైందో లేట్ అయింది కదా. ఏమైంది నిరంజన్ పని చేయడం లేదా? అవునా, సర్లే పద, వాళ్ళ దగ్గర ఇంకా ఫోన్ పే ఉంటే చూసుకుందాం. మామూలుగా ఇక్కడ బాగా పని చేస్తుంది. అదే అనుకున్నా ఇంతసేపు పోతే. నేను ఫోన్ ఇక్కడే పెట్టేసిపోయినావు కదా, నేను ఫోన్ కూడా చేసిన. ఆ పక్క ఏటీఎం లో అమౌంట్ రాలేదు, ఈ పక్క వచ్చి వాళ్ళు ఎంత అమౌంట్ డిపాజిట్ చేసినారో అది మళ్ళీ అంత ఎన్నికి వస్తుంది. అవునా, అందుకు ఇంతసేపు. అదే క్యూ. నువ్వు అప్పుడే పోయి నిలబడి మామూలుగా 5 నిమిషాల్లో అయిపోతుంది. ఇక్కడ ఎప్పుడు ఉంటాండి ఏమో. మరి ఇంకా సర్లే, మన టైం అట్లుంది, ఇంకేం చేయలేము. మనకి ఇక్కడ చాలా తొందరగా అయిపోయింది. ఇంకొక వర్క్ ఒకటే బ్యాలెన్స్ ఉంది. ఇక్కడ మనకు సప్తగిరి సర్కిల్లో ఏదో బెలూన్ హౌస్ ఏదో ఉందంట, బెలూన్స్ అని. తెలుసా నీకు? పెడతాలే ఉండు. అక్కడ ఉంది, ప్లస్ తర్వాత 2 ప్లేసుల్లో ఉన్నాయన్నాడు అజిత్. మనకు సప్తగిరిది దగ్గర అవుతుంది. నిన్నటి వరకు లొకేషన్ ఇక్కడే పెట్టుకున్నాను, ఇప్పుడు తీసేసినాను చూడు నేను. ఇదే అనుకుంటా. బెలూన్స్ అన్లిమిటెడ్ అంట. చూడాలి అక్కడ ఉంటాయో లేదో. నాకు కావాల్సిందేటివి. మనకు కట్టేంత ఓపిక ఉండదు అనమాట. ఇది పెట్టేసుకొని పద. బేకర్స్ మంత్రాలో కేక్ మనం ఇచ్చేసినాం అనమాట. 1.5 kg కేక్ ఇచ్చాము, వెనీలా ఫ్లేవర్. సో ఇది కేజీ వాళ్ళు 1400 అని చెప్పి 13 వేసినట్టున్నారు మొత్తానికి. బికాజ్ మొత్తం అంతా మనకు ఫాండెంట్ వస్తుంది, మొత్తం ఎడిబులే కాబట్టి నో ప్రాబ్లం దాంట్లో అయితే.
అండ్ డాలీకి ఏం తీసుకోకపోతే అది ఇంకా నన్ను చంపేస్తుంది. జూలీకి ఒకటే తెచ్చినారు, నాకేం తీసుకురారా మీరు అని చెప్పేసి. సో దానికోసం 3 కప్ కేక్స్ వెనీలా ఫ్లేవర్ అండ్ 4 డోనట్స్ చాక్లెట్ ఫ్లేవర్ తీసుకున్నాను. అంటే జస్ట్ అంటే తినడానికి బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది, ఇంకా ఆమె హ్యాపీ ఫీల్ అవుతుంది కదా. ఇప్పుడు బెలూన్స్ తీసుకుంటున్నా, వాళ్ళిద్దరిలో ఎవరికి కావాలంటే వాళ్ళు షేర్ చేసుకొని దాన్ని. ఈ 2 సెట్ ఆఫ్ బెలూన్స్ కలిపి 600 ఉన్నాయి. నేను బెలూన్స్కి ఎప్పుడు ఇంత కాస్ట్ పెట్టలేదు. అండ్ హీలియం పట్టడానికి ఒక్కొక్క దానికి 100 రూపీస్ అంట. సర్లే మళ్ళీ చూద్దాం అని వచ్చేసిన. అవి 4 hours ఉంటాయి, ప్లస్ ఒక ½ an hour మనకు పార్టీ స్టార్ట్ అయ్యి ఒక ½ an hour ముందు వచ్చి పట్టించుకోవాలి అని చెప్పాడు. మళ్ళీ అంత ఓపిక లేదు నాకు. ఇంట్లో ఏదో ఒకటి ఉంటుంది కదా, దాన్ని పట్టేద్దాం అనుకుంటున్నాను. చూడాలి ఇవి ఎంత మాత్రం పడుతుందో. దీని మీద ఎక్కడ నాకు ఏంటంటే ఫస్ట్ MRP కనిపించట్లేదు అనమాట. వాళ్ళు వేసినంత మనం తీసుకున్నంత అయిపోయిందా, లేదంటే నేను ఎక్కువ పెట్టినానా, లేదంటే ఇవి కాస్ట్ ఎంతనా మీరు చెప్పండి కింద నాకు కామెంట్ సెక్షన్లో. ఓకేనా? మా అనంతపూర్లో ఉండేదే తక్కువ లేండి, ఇట్లాంటివి 1 or 2 ఉన్నాయి. నువ్వు కేక్ డిజైన్ చూడలేదు కదా, నువ్వు అసలు. నిన్న డాడీకి చూపించింటే డాడీ సెలెక్ట్ చేసినాడు. ఇద్దో బాగుందా? స్టూడెంట్కి సంబంధించింది అంతా. ఈవినింగ్కి ఇచ్చేసామన్నారు 4:30కి అంతా. బెలూన్స్ తీసుకొచ్చిన మమ్మీ. బెలూన్స్ కాస్ట్ గెస్ట్ చేయి మమ్మీ, గెస్ట్ చేయి. ఊరికే అట్లా చూపిస్తాను. ఇవి ఎంత ఉంటాయి, ఎంత ఉండొచ్చో గెస్ట్ చేయి ఒకసారి. ఇద్దో ఇది ఏది ఆడున్నావు? ఇదో 100 రూపాయల ఒకటి 100. దీంట్లో చూడు, ఒక్కో దాంట్లో 7 ఉన్నాయి. ఎన్ని ఉంటాయి, ఎంత ఉంటాయి? 70. 600 తీసుకున్నాడు రెండింటికి. ఎంత రేట్ ఇవి? చూడు, నాకు కూడా తెలియదు మమ్మీ ఇంత రేట్ ఉంటాయని. కాదు మళ్ళీ ఇంకోటి తెలుసా, హీలియం ఫిల్ చేసేకి అంటే కొంచెం గాల్లో ఉంటాయి. హీలియం ఫిల్ చేస్తే ఒక్కో బెలూన్ కి 100 రూపీస్ అంట. అందుకే ఫిల్ చేయలేదు, మనమే చేసుకోవచ్చులే అని చెప్పేసి. అవి అంత వేస్ట్ కదా. ఉన్నీలే ఉంటాయి కదా, కొంచెం స్టైల్గా ఉన్నాయి అవి. ఎప్పుడు ట్రై చేయలేదు, చూద్దాం. యాక్చువల్లీ డాడీ బర్త్డేకి ఈవెంట్ వాళ్ళకి ఇచ్చేద్దాం. ఎవరో ఉన్నారంట అనంతపూర్లో. ఈసారి మా డాడీ 50th బర్త్డే, కొంచెం గ్రాండ్గా ఉన్నారంట. వాళ్ళకి ఇస్తే బాగా చేస్తారని చూద్దాం ఈసారి. మ్యాక్సిమం వాళ్ళకి ఇచ్చేదే మేలు. ఒక బడ్జెట్ మాట్లాడేసుకుంటే వాళ్ళే అంతా ప్రిపేర్ చేస్తారు. నువ్వేం చేస్తాను? నా టైం ఇంకా కాలేదు, లంచ్ టైం. నాకు ఈరోజు తిరిగి ఆకలేస్తుంది. ఎంత అయింది టైం? 11:45 అయినా. ఇంకా 1 hour కాదు, 1 hour 15 minutes ఉంది ఇంకా నేను తినడానికి. పప్పా మమ్మీ చికెన్ నాకు ఉంది కదా. పప్పు తప్ప ఏదైనా తింటాను నేను. పప్పు, తాలింపు అట్లాంటివన్నీ నాకు పెద్ద నచ్చవు. అజిత్ అయితే పప్పు లేకుండా ఉండలేడు. పప్పు ఏది అని అడుగుతాడు. ఎన్ని కర్రీస్ ఉన్నా పప్పు ఖచ్చితంగా ఇంట్లో చెయ్యాలంటాడు. కాదు మమ్మీ, బెండకాయ ఫ్రై చేయొచ్చు కదా, అదైతే తింటాను. బెండకాయ తెస్తా, రేపు నుంచి గుడికి వెళ్తాను కదా. మీరు ఇక్కడ చూస్తే ఇవి కొంచెం అన్హెల్దీగా ఉన్నాయి, కావాలంటే కట్ చేయొచ్చు అని చెప్పారు. కానీ నేను ఆలోచిస్తాను వీటిని కట్ చేయాలా లేదంటే అలాగే వదిలేయాలా అని. అంటే ఈ కింద ఈ 2 leaves మాత్రమే, ఇది ఇంకా ఇది ఒకటే కొంచెం అన్హెల్దీగా ఉన్నాయి. ఆ అన్హెల్దీ ఏందో పక్కన పెడితే నా ఫేస్ చూడండి అసలు. మార్నింగ్ నుండి బయటకి వెళ్ళి వచ్చిన తర్వాత ఎంత డల్ అయిపోయిందో. ఫేస్ వాష్ చేసుకోవాలి ఫస్ట్. అయితే చాలా ఆయిలీగా అనిపిస్తుంది కదా స్కిన్. మామూలు ఎండలేదు నిన్న ఈరోజు.
ఈ మధ్య స్కిన్ కేర్ అయితే బాగానే ట్రై చేస్తున్నాను కొత్తవి. మొన్న వ్లాగ్లో అనుకుంటా, మొన్న అంటే ఫ్యూ వీక్స్ కిందట పెట్టిండే వ్లాగ్లో కూడా నేను చూపించాను కదా డర్మాకోవి కొత్తవి ట్రై చేస్తున్నాను, కొత్త రేంజ్ అని చెప్పేసి. సో ఆ కొత్త రేంజ్ ఏంటంటే డర్మాకో సాలిసిలిక్ యాసిడ్ రేంజ్ అనమాట. ఒకటి వచ్చేసి ఫేస్ వాష్ ఉంది, ఇంకొకటి వచ్చేసి మాయిశ్చరైజర్ ఉంది. ఫస్ట్ అయితే మనం ఫేస్ వాష్ చేసుకుందాము, ఓకేనా? మీకు ఫేస్లో ఆయిల్ ఉన్నా లేదంటే యాక్టివ్ పింపుల్స్ ఉన్న ఫేస్ వాష్ ఇది చాలా బెస్ట్ అనమాట. అది మనకి ఈవినింగ్ పార్టీ ఉంది కదా, ఆ ఆయిల్ ఫ్రీ లుక్ కావాలంటే నాకు డెఫినెట్లీ నేను డర్మాకో సాలిసిలిక్ యాసిడ్ ఫేస్ వాష్ డెఫినెట్లీ యూజ్ చేయాల్సిందే. చాలా ఆయిల్ ఫ్రీగా ఉంచుతుంది. అండ్ ప్రస్తుతానికి నాకు యాక్టివ్ యాక్నే ఏం లేనప్పటికీ ఆ ఫ్రెష్ ఫీలింగ్ కోసం అయితే నేను డెఫినెట్లీ ఈ ఫేస్ వాష్ యూజ్ చేస్తున్నాను కొన్ని రోజుల నుండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఐస్లో పడకుండా చూసుకోండి మీరు. ఫస్ట్ ఐస్లో పడితే బాగా మండుతుంది. ఫస్ట్ టైం మనం నార్మల్ ఫేస్ వాష్ చేసినట్టే బాగా రబ్ చేసేసామన్నమాట. సో మేక్ షూర్ మీకు ఐస్లో పడకుండా, మిగతా ఫేస్ అంతా మాత్రం చాలా సాఫ్ట్గా చాలా ఆయిల్ ఫ్రీగా ఉంటుంది. మీకు కానీ యాక్టివ్ పింపుల్స్ ఉంటే ఇంకా బెస్ట్ అనమాట సాలిసిలిక్ యాసిడ్ అని. ఫేస్ వాష్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు వేరే ఏ స్టెప్కి ఓపిక లేదనమాట. డైరెక్ట్ ఇంక ఇంపార్టెంట్ స్టెప్ మాయిశ్చరైజరే కాబట్టి మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నాను. సో ఫర్ దట్ ఐఎమ్ యూజింగ్ ది డర్మాకో 1% సాలిసిలిక్ యాసిడ్ ఆయిల్ ఫ్రీ ఫేస్ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నాను. గైజ్ మాయిశ్చరైజర్ అప్లై చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎస్పెషల్లీ ఈ మాయిశ్చరైజర్ ఎంత క్రీమీ టెక్స్చర్ ఉంటుందంటే చాలా చాలా క్రీమీ ఉంటుంది అండ్ స్కిన్లోకి త్వరగా అబ్జర్వ్ అయిపోతుంది కాబట్టి దట్స్ ది బెస్ట్ థింగ్ అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మాయిశ్చరైజర్ ఎంత ఇంపార్టెంట్ అంటే మన స్కిన్ చాలా సాఫ్ట్ ఉంటుంది, సపుల్ ఉంటుంది. రిజ్యూనేట్ చేయడానికి మాయిశ్చరైజర్ అనేది చాలా మంచిగా యూజ్ అవుతుంది. అండ్ ఇందులో ఏంటంటే సాలిసిలిక్ యాసిడ్ ఉంది కదా, ఆ సాలిసిలిక్ యాసిడ్ ఏంటి అంటే మనకు స్కిన్లో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ కావచ్చు, డర్ట్ కావచ్చు, బ్యాక్టీరియా కావచ్చు, ఇదంతా రిమూవ్ చేయడానికి చాలా మంచిగా యూజ్ అవుతుంది అనమాట. అదొక్కటే కాకుండా యాక్నే ఉంటే యాక్నేని క్లియర్ చేయడానికి, అలాగే మనకు ఆ ఫ్రెష్ ఫీల్ ఉంటుంది కదా, ఆ ఫ్రెష్ ఫీల్ రావడానికి కూడా చాలా మంచిగా హెల్ప్ చేస్తుంది. సో మర్చిపోకుండా మీరు ఏ స్టెప్ తీసుకున్నా తీసుకోకపోయినా మాయిశ్చరైజర్ అయితే డెఫినెట్లీ అప్లై చేస్తూ ఉండండి డైలీ. అండ్ ఇందులో ఓట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఓట్ ఎక్స్ట్రాక్ట్స్ ఉంది, ఐ మీన్ ఓట్స్ ఎక్స్ట్రాక్ట్, అది కూడా మన స్కిన్కి చాలా చాలా మంచిది. సో మన స్కిన్లోకి చాలా డీప్గా పెనట్రేట్ అయ్యి ఆ మాయిశ్చరైజింగ్ నరిష్మెంట్ చాలా మంచిగా ఇస్తుంది అనమాట. సాఫ్ట్ అండ్ సపుల్ ఉంటుంది స్కిన్ అంతా. నాకు అది చాలా ఇష్టం దీంట్లో. నేనైతే ఈ మాయిశ్చరైజర్ కొద్ది రోజుల నుండి యూజ్ చేస్తున్నాను. మేజర్లీ నేను నోటీస్ చేసిన డిఫరెన్స్ ఏంటో మీకు చెప్తానమాట. స్కిన్ సాఫ్ట్ అయింది ఫస్ట్ థింగ్ అది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ మాయిశ్చరైజర్ అప్లై చేసిన ప్రతిసారి నా స్కిన్ అయితే చాలా ఆయిల్ ఫ్రీగా ఉంటుంది అనమాట. అది నాకు చాలా చాలా ఇష్టం. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ మీరు మర్చిపోకుండా చేయాల్సింది ఏంటి అంటే మీరు మాయిశ్చరైజర్ అప్లై చేసిన ప్రతిసారి సన్ స్క్రీన్ అప్లై చేయడం మర్చిపోకండి. అండ్ మీరు ఏ ప్రోడక్ట్స్ ట్రై చేస్తున్నా ప్యాచ్ టెస్ట్ అయితే ఖచ్చితంగా చేయండి. ప్యాచ్ టెస్ట్లో మీకు ఏం ఇరిటేషన్ రాలేదు అనుకుంటేనే మీరు రెగ్యులర్ యూసేజ్కి వెళ్తే బెటర్ అని నా ఒపీనియన్ అనమాట. ఊహి సాలిసిలిక్ యాసిడ్ అంటుంది సేఫా కాదా అని ఆలోచిస్తున్నారా? అలా ఆలోచించే అవసరం ఏం లేదండి. ఎందుకంటే డర్మాకో ఈజ్ ఏ ఆనెస్ట్ బ్రాండ్. వాటి ఇంగ్రీడియంట్స్ పర్సంటేజ్ లిస్ట్ అంతా వెనకలే ఉంటుంది. అండ్ ఎలా పడితే అలా ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయరు. ఓన్లీ సైంటిఫిక్ ఇంగ్రీడియంట్స్ మాత్రమే వీళ్ళు యూజ్ చేస్తారనమాట. అందుకే నాకు చాలా ఇష్టం, నేను చాలా ట్రస్ట్ కూడా చేస్తాను. వీళ్ళు ఇంకొకటి ఏంటంటే న్యాచురల్ స్కిన్ని బాగా ప్రమోట్ చేస్తారనమాట, వితౌట్ ఫిల్టర్ ఉన్న స్కిన్. నాకు అది ఇంకా చాలా ఇష్టం. అండ్ మీలో ఎవరైనా ప్రోడక్ట్స్ తీసుకోవాలి అనుకుంటే ఐ హ్యావ్ ఏ కూపన్ కోడ్ JUHI20 అని చెప్పేసి, అది మీరు వెబ్సైట్లో యాడ్ చేశారనుకోండి మీకు ఇన్స్టెంట్గా 20% డిస్కౌంట్ వస్తుంది వెబ్సైట్లో మాత్రమే. అండ్ డర్మాకో ప్రోడక్ట్స్ అన్ని మీరు వెబ్సైట్లోనే కాకుండా నాయకా, ఫ్లిప్కార్ట్, అమెజాన్లో ఇలా దేంట్లో కావాలన్నా దాంట్లో తీసుకోవచ్చు. కింద లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేసింటాను. ఎవరైనా కొనుక్కోవాలంటే హ్యాపీ షాపింగ్. అండ్ ప్రోడక్ట్స్ ఎలా నచ్చాయి ఏంటి అని కామెంట్ సెక్షన్లో మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఇప్పుడు లెట్స్ గెట్ బ్యాక్ టు వ్లాగ్. మమ్మీ వాళ్ళు డైరెక్ట్గా రెడీ అయ్యి వచ్చేస్తారంట. నేనైతే రెడీ అయిపోయి బెలూన్స్ తీసుకున్నాను. కేక్ ఇప్పుడు డెలివరీ తీసుకోవడానికి వెళ్తున్నాను. ప్రిపేర్ చేసేసి ఉంటారు అనుకుంటాను. అడ్వాన్స్ మార్నింగ్ కొంచెం పే చేశాను, ఇప్పుడు కొంచెం పే చేసేసి అక్కడికి వెళ్ళాలి. నాకు తెలిసి పిన్ని రెడీ అయిపోయి ఉంటుంది. పిన్ని డాలీ రెడీ అయ్యే చూసి
జూలీకి డౌట్ వచ్చిందేమో అని నాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే డాలీ పాటికి ఒక 10 సార్లు ఫోన్ చేసింది నాకు ఇంట్లో ఉన్నప్పుడు, అక్క రెడీ అయినావా, ఎప్పుడు వస్తానో అని. జూలీ నేను పొద్దున్న పెట్టిండే స్టోరీ చూసి ఎందుకు అక్క బెలూన్స్ అని అడిగితే మా ఫ్రెండ్ బర్త్డే అని చెప్పినాను అనమాట. సో నాకు ఎందుకో ఫ్రెండ్ కాదనిపిస్తుంది అని మెసేజ్ కూడా చేసింది. వచ్చేసినాం మనం ఇక్కడ బేకర్స్ మంత్రాకి. కేక్ మోస్ట్లీ రెడీ అయిపోయి ఉంటుంది. సో కేక్ ఒకటే పికప్ చేసుకొని ఇంకా జూలీని సర్ప్రైజ్ చేయడం మాత్రమే బ్యాలెన్స్ ఉంది. లెట్స్ డూ ఇట్. నేను అనుకున్న దానికంటే ఫాండెంట్ అంతా కరెక్ట్ గానే చేశారు. యాజ్ ఇట్ ఈస్ చూపించినట్టే ఉంది. నా దగ్గర పిక్చర్ కూడా అట్లానే ఉంది. ఎవ్వరికి చూపించలేదు. మమ్మీ వాళ్ళు కూడా ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తారు మీతో పాటు. నేనే సెలెక్ట్ చేసుకున్నాను. డాడీ నేను అజిత్ చూసినాం అనమాట. సెలెక్ట్ చేసుకోండేది కూడా. ఇంకా డాడీకి నాకు ఇద్దరికి ఒకటే నచ్చితే ఇంకా అదే వెళ్ళి ఆర్డర్ చేసేసామన్నమాట. బాగా వచ్చింది చూడ్డానికి, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇది ఇచ్చిండేది అట్లనే చేసినాడు అనమాట. పెన్సిల్ బుక్ సేమ్. ఇంకా జూలీ ఏమంటుందో చూడాల. డాలీ కూడా అంటే డాలీ అంటుంది నాకైతే ఎప్పుడు అట్లాంటి కేక్ తీసుకురారు అన్ని, ఆన్ ద కెమెరా అనకపోయినా ఆఫ్ ద కెమెరా అంటుంది. నా బర్త్డేకి కూడా నాకు అట్లా కేకే కావాలా అని. ఇప్పుడు ఇవన్నీ జాగ్రత్తగా అక్కడ పెడితే చాలు. ఆ ఫాండెంట్ అంతా కదలకుండా చిన్నగా వెళ్తున్నాం అనమాట. వెనకలు పెట్టేసాము కేక్స్, డోనట్, తర్వాత మఫిన్స్, కప్ కేక్స్ అన్నీ వెనకలు ఉన్నాయి. తర్వాత ఫుడ్ ఎట్లా అనేది నాకు అర్థం కావడం లేదు. మనము ఇప్పుడిప్పుడే కొంచెం డైట్లో ఉన్నాము. ఈరోజు చీట్ మీల్ చేయాల్సి వస్తుందా అని ఆలోచిస్తాను. మళ్ళీ అజిత్ తింటే నేను తింటాను, లేకపోతే నేను తిన్ను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆలోచించాలి పిన్ని ఇంకా మళ్ళీ ఏం ప్లాన్ చేస్తుంది. ఎందుకంటే అన్నీ సడన్గా ఈరోజు అనుకోకుండా, అసలు లాస్ట్ మూమెంట్ వరకు పిన్నికి కూడా కన్ఫర్మేషన్ లేదనమాట. మార్నింగే కాల్ చేసి కన్ఫర్మ్ ఇచ్చిన, నేను కన్ఫర్మేషన్ ఇచ్చినాను పిన్నికి. అవును ఈరోజే ప్లాన్ చేస్తాను అని. నిన్ననే చేయాల్సింది, చెప్పినానో లేదో అమావాస్య అని చెప్పేసి వద్దన్నాను. ఎందుకో ఊరికే ఇచ్చేది ఏదో కొంచెం మంచి రోజు ఇస్తే బెటర్ కదా, వాళ్ళకి కొంచెం మోటివేషన్ ఎక్కువ రావాలని చెప్పేసి. ఇంకొక 5 minutesలో రీచ్ అయిపోతాము. రీచ్ అయ్యి ఇవన్నీ వాళ్ళ డోర్ ముందర పట్టుకొని ఇట్లా నిలబడితే ఎవరు వచ్చి డోర్ తీస్తారు. డాలీనే తీస్తుంది అనుకుంటా. డాలీనో జోలీనో చూడాల. పిన్ని తీస్తుందో అటు ఇటు కాకుండా. సో జూలీ పైన రూమ్లో ఉంది. అవి ఏందని చూసినావు కదా డాలీ నీకు. ఓయ్ డాలీ, అవి ఆ 2 నీకు సర్ప్రైజ్. డాలీ 3 కేకులు తెచ్చినావా అక్క అంట. ఇప్పుడే ఓపెన్ చేయద్దు, జూలీతో పాటు నువ్వు. ఇంత సర్ప్రైజ్ ఉంటుందని నేను షాపింగ్ అని శోభాకు తోడుకుండు. డాలీ నీకు ఒక డ్రెస్ తేవాలా డాలీకి అనేసి నేను మళ్ళీ బర్త్డే వస్తాను కదా డాలీ, మళ్ళీ ఇద్దరికి అంటే కష్టం అవుతుందని నేను అమ్మ డాలీ బజార్కి వెళ్ళాలనేసి రెడీ అవుతున్నాము. నువ్వు లోపలే ఉంటున్నానా, మేము వచ్చేస్తాము 1 hour. వినపడకపోతే నేను వాల్యూమ్ పెంచుతాను ఓకేనా, ఎందుకంటే పైనే ఉంది వినిపిస్తుంది. 1 hourలో వచ్చేస్తామని చెప్పినాము. జూలీకి అస్సలు తెలియదు ఇప్పుడు ఎవరు బెల్లు కొట్టింది కాదు, నీకే తెలియదు అసలు కేక్ ఎట్లుంది ఏమీ కదా తెలీదు. పైన ఉంది ఇంకా రెడీగాని కాలేదు. అవునా? కాదు ఓ డాలీ, నువ్వు అవేమనుకుంటాను, అవి దాంట్లో ఏమున్నాయని గెస్ట్ చేయి. డోనట్స్ ఉన్నంటాయి. కాదు కేక్ ఉన్నంటది. కాదు. చూడండి సన్న మాట్లాడాలంటే నా వల్ల ఇప్పుడు డాలీ వీడియో తీస్తుంది. బెలూన్స్ ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటుంది. ఇయర్ ఫోన్స్ పెట్టుకుందా? అయితే నో ప్రాబ్లం. అట్లయితే నేను బెలూన్స్ పట్టుకొని పైకి వెళ్తానమాట. మమ్మీ వాళ్ళు వచ్చినాక తీద్దామా కేక్? ఇప్పుడే తీసేద్దామా? మమ్మీ వాళ్ళు రాని. సర్లే, అందరికీ ఒకేసారి సర్ప్రైజ్. సో జూలీ ఏం చేస్తాను పైకి వెళ్ళి చూద్దాం ఓకేనా.
రాచా ఏం లేదు మన ఫ్రెష్ అప్ అవుతానవేమో అని లైట్స్ అన్న ఆన్ చేయండి జూలీ సర్ప్రైజ్ జూలీ ఎందుకో గెస్ట్ చెయ్యే కనీసం గెస్ట్ చెయ్యే సర్ప్రైజ్ ఎందుకు అనేది ఎందుకు చెప్పు అసలు ఎందుకు కేక్ ఎందుకు బెలూన్స్ గెస్ట్ చేయి కనీసం ఇంకా బర్త్డే ముందే ఉంది బర్త్డే ముందే అనుకున్నావా షేక్ అవుతుంది జూలీ అర్థం కాలే జూలీ బాబం నా ఫ్రెండ్ బర్త్డే అన్నప్పుడు నమ్మలేదు అప్పుడే కొంచెం డౌట్ వచ్చిందనే అనుకున్నాను నేను సో నచ్చినాయా బెలూన్స్ కేక్ ఇంకా ఎవ్వరు చూడలేదు నీతో పాటు డాలీకి కూడా కొన్ని ఐటమ్స్ తీసుకొని వచ్చిన చెప్పడం లేదేంటో అసలు వీడియో కానీ బాగా షూట్ చేయదు బాగా షూట్ చేయదు ఇంకా చెప్పకపోతే ఇంకా నీకు కానీ చెప్పను బాగా షూట్ చేయకపోయినా చెప్పను నీకు సర్ప్రైజ్ అంటే సర్ప్రైజ్ డాలీ అందరూ ఒకేసారి చూస్తారు కేక్ నీడే తెచ్చినాను వీడియో షూట్ చేయడం చాక్లెట్స్ ఏమో గెస్ట్ చేయండి గెస్ట్ చేస్తా ఉండండి దాంట్లో అలాగే ఉంది కేక్ డబ్బా లాగే ఉందా మరి రెండు ఎందుకు ఉన్నాయి రెండు బాక్స్లు ఉన్నాయి ఒకటేమో డోనట్ లాగా ఉంది ఇంకొకటేమో తెలియదు నాకు తెలీదా సర్లే చూద్దాం వీడియో షూట్ చేయే పైకి వచ్చేటప్పుడు అంటే నాకు ఏం తెచ్చినా చెప్పు ఫస్ట్ అంత సర్ప్రైజ్ అనమాట డాలీకి రేపు చూసి అందరూ బ్లెస్ చేయండి జూలీకి ఎన్ని వచ్చినాయి అంటే అవును ఫస్ట్ చెప్పాను కదా జూలీకి 10 వచ్చింది అనమాట సో అంటే దానికోసం అని కాదు ఇప్పుడు స్పెషల్ గా చేస్తా ఉండేది ఒక ఆల్ ది బెస్ట్ మోటివేషన్ లాగా ఉంటుంది అని చెప్పేసి ప్రమోట్ చేస్తుంది కాబట్టి అందరికి నా కూతురికి ఆల్ ది బెస్ట్ చెప్పండి అందరూ అంటే ఇంకోటి ఏమంటే 10th ఆల్మోస్ట్ అందరు పోతారు అది మ్యాటర్ ఎగ్జామ్ పెట్టినా మాకు బాగుండు ఇట్స్ ఓకే నో ప్రాబ్లం దాంట్లో ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు ఎందుకు ఇదంతా అంటే 10th అనేది ఏ స్టూడెంట్ కైనా ఒక మైల్ స్టోన్ సో దాన్ని కొంచెం అట్లా సర్ప్రైజ్ లాగా సెలబ్రేట్ చేద్దామని చెప్పేసి మా కళ్ళ ముందే పుట్టి పెద్దగా అయింది కదా నాతోనే ఉంది ఇంటర్కి వచ్చేసిందని సర్ప్రైజ్ జూలీ చిన్నప్పటి నుండి ఇంకా ఎక్కువ నాతోనే ఉన్నింది అనమాట ఏం ఫీల్ కాదు నీకు కూడా చేస్తాను 10th అయిపోతే నీకు ఉంటుంది ఏమైందే పీకేసినావా మన బెలూన్స్ అన్నా సరేలే ఒక బెలూన్ ఆల్రెడీ పీకి కింద వేసినారు వీళ్ళు ఉంటది పెద్ద వాళ్ళు వచ్చే వాళ్ళు ఎవరికన్నా ఉండని అండి దాన్ని ఎప్పుడెప్పుడు చూడాలా అని వెయిట్ చేస్తుంది డాలీ జూలీ ఇద్దరు దాన్ని డాలీ అయితే ఏం తెచ్చినావు కళ్ళన్నీ దాళ్ళ మీద ఉన్నాయి వీళ్ళకి ఏందనుకుంటారా జూలీ నువ్వేమైనా గెస్ట్ చేస్తానవా ఒకటేమో డోనట్ నేను అదే గెస్ట్ చేసిన ఇంకొకటి తెలీదు అమ్మ వాళ్ళు వచ్చేసినారు
బాగుందా కేక్ టేస్ట్? చాలా బాగుంది. కేక్ టేస్ట్ బాగుందంట. మీకానండి చెప్పండి నా కూతురికి అందరూ. వెనీలా ఫ్లేవర్ సక్సెస్ఫుల్. నాకు తెలిసి వీళ్ళకి వెనీలా అయితే బాగా నచ్చుతుందని. సో వీళ్ళు మొత్తం పైన ఉండే ఫాండెంట్ అంతా వీకేసినారు. అయ్యో ఎంత కష్టపడి చేసిండే ఫాండెంట్ వీకేసినావు కదా, చేతిలో పట్టుకుంది అంతా వీకేసి. ఎందుకు ఎడగలు అదంతా తిను, స్వీటే ఉంది. నేను తిని చూసినాను ఆల్రెడీ. జూలీ తినింది. థ్యాంక్స్ జూలీ. బాగుంది టేస్ట్ అయితే. కేక్ టేస్ట్ చాలా బాగుంది. యాక్చువల్లీ డెలివరీ కూడా వాళ్ళు చాలా త్వరగా ఇచ్చారు. బేకర్స్ మంత్రం మీకు కావాలంటే తీసుకోవచ్చు, స్పాన్సర్డ్ కాదు. నేను కూడా డబ్బులు కట్టే తీసుకున్నాను. చాలా బాగుంది టేస్ట్ అయితే. ఎప్పుడైనా చేసి బర్త్డేలకు కానీ తీసుకోండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. మీకు ఇది, నాకు ఇది. కప్ కేక్ బాగుందా మేడం గారు? మీ డోనట్స్ వద్దా? ఫ్యాన్ సౌండ్ పాప ఎంపీసీ తీసుకుంది, 10 వచ్చినాయి. ఆల్ ద బెస్ట్ చెప్పండి ఇంటర్కి ప్రమోట్. అందరికీ ఆల్ ద బెస్ట్. ఎవరెవరైతే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నారో అందరికీ ఆల్ ద బెస్ట్. ఇంటర్కి, ఇంజనీరింగ్ కి, ఫ్యూచర్ కి, జాబ్ కి అంతా ఏం సక్సెస్ అయినా ఆల్ ద బెస్ట్. ఒకవేళ అటు ఇటు అయినా కూడా నో ప్రాబ్లం, నెక్స్ట్ టైం ట్రై చేస్తాం. అంతే అంతే. పోయేది ఏముంది, అంతే పోతండి. సాల్టీ ఉందా కొంచెము? అంతే. అది ఓయ్ మేడం డోనట్ అది చూడు అసలు. అది చూడు దానివల్ల కుమ్మేస్తా ఉంది. ఎట్లుంది డోనట్? బాగుందా? ఈ రోజు ఆఫ్టర్ ఏ లాంగ్ టైం నేను కూడా చీట్ డే చేస్తాను. కొంచెం బ్రెడ్ అంటే తింటా అంటే తెలుస్తుంది కొంచెం. బాగుంది. You could dare